భావవాదమా, భౌతికవాదమా? ఈ భౌతికవాదాల తత్వశాస్త్రం గురించి చెప్పేందుకు మీ ముందుకు వచ్చాను. అయితే ఈ మనం ముందుగా భావవాదాన్ని గురించి తెలుసుకుందాం. భావవాదం అంటే మనసులో కలిగే ఆలోచనలతో పొందే చైతన్యాన్ని భావవాదం అంటాము. ఈ భావవాదంలో మనసు, ఆలోచనలు, చైతన్యం అనేది ప్రముఖ పాత్రగా ఉంటాయి. అయితే ఈ భావవాదంలో ధ్యానానికి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక చింతనకు ఈ తత్వం అనేది ఎక్కువగా దోహదపడుతుంది. దీని గురించి మన హిందూ సంస్కృతిలో చూసుకుంటే శంకరాచార్యులు దీన్ని ఎక్కువగా ప్రభావితం చేశారు. దాంట్లో కావ్యం చూసుకుంటే సౌందర్యలహరి ఎక్కువగా దీన్ని ప్రభావితం చేస్తుంది, ఈ భావవాదాన్ని. ఇంకా ఫారెన్ సైంటిస్టులలో చూసుకుంటే, తత్వవేత్తలలో చూసుకుంటే ప్లేటో, జార్జ్ క్లార్క్, హెగెల్ ఇలాంటి వారు ఈ భావతత్వాన్ని ఎక్కువగా వీళ్ళు ప్రభావితం చేశారు. అయితే ఈ భావవాదం గురించి మనం ఒక ఉదాహరణలు చూసుకుందాం. అయితే ఈ భావవాదంలో ఒక ప్రవహించే నది ఉంది. భావవాదానికి ఎగ్జాంపుల్ ఏంటిది? ఒక నదిని తీసుకుందాం. ఒక ప్రవహించే నది ఉంది. ఆ నది కాడికి ఒక ఇంజనీరింగ్ ఒక తెలుగు ఉపాధ్యాయుని తీసుకుపోయింది. ఉన్నది ఒక నది, వీళ్ళిద్దరిని తీసుకుపోయింది. వీళ్ళు ఇంజనీరింగ్ దీని మీద ఆలోచన చెప్పు అంటే ఆయన ఏం చెప్తారంటే, దీనిపైన ఆనకట్టేస్తే ఎన్ని క్యూసెక్ల నీళ్లు ఇక్కడ ఆగుతాయి, స్టోరేజ్ అవుతాయి, దీంతో ఎంత పవర్ జనరేట్ చేయవచ్చు, ఎంత పంటలు పండించవచ్చు అనే దాని మీద అతను ఆలోచన చెప్తా ఉంటాడు. అదే ఒక తెలుగు ఉపాధ్యాయుని తీసుకుంటాడు. తెలుగు ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, అక్కడ దాని మీద ఎంత మధురంగా ఉంది, దీని యొక్క పారుతున్న ఇది సెలయేరు ఎంత జీవకోటికి జీవన ఆధారంగా ఎట్లా ఉంది అనే ఒక కవిత్వ రూపంగా మనకు తన భావన వ్యక్తం చేస్తాడు. అంటే ఇక్కడ భావన అనేది డిఫరెంట్గా ఉంది, కానీ ఆయన పదార్థము ఇతని పైన ఏం ప్రభావం చూపలేదు, మనిషి ఆలోచనే అక్కడ చైతన్యం చెంది ప్రభావితం చూపిస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అయితే మనం మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ భావవాదం గురించి. ఇక భౌతికవాదంకు పోదాం. భౌతికవాదం అంటే ఏంటిదో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ పదార్థము దానిని శాస్త్రీయ పరంగా వివరించే దాని గురించి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అంటే వీళ్ళు ఏదైనా దాన్ని రుజువు చేసేదే, ఖచ్చితంగా అది భౌతికంగా కనపడేదే వీళ్ళు నమ్ముతారు, కనపడని దాన్ని వీళ్ళు విశ్వసించరు అన్నట్టు ఈ భౌతికవాద సిద్ధాంతాలు వారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే వీళ్ళు ఏమంటారు, భావమే కరెక్ట్, భౌతికవాదం లేదు అని అంటారు. అయితే వీళ్ళు ఏమంటున్నారు, ఎవరైనా చనిపోయిన షార్ట్గా ఉన్న ఒక ప్రాంతానికి మనమా లేకుండా పోయినాం అనుకో, అక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనలో భావన కూడా ఏడుపు అనేది మన నుంచి రావడం జరుగుతుంది. ఎందుకు, అక్కడ ఉన్న ప్రకృతి, భౌగోళిక పరిస్థితి, ఆ పదార్థ అక్కడ ఉన్న స్థితి అనేది మన మీద ప్రభావం చూస్తుంది. ఆ ప్రభావం అనేది మన మెదడు మీదకి పడి ఆ మెదడు ఏం చేస్తుందంటే మన బుద్ధిలో, మన ఆలోచనలో విచారాన్ని, బాధని వ్యక్తం చేస్తుంది అనేది ఈ భౌతికవాదుల యొక్క వాదన. అయితే ఈ రెండు తత్వాల గురించి మీరు తెలుసుకున్నారు. నేను అనేది ఏంటిదంటే, భావవాదంతో భౌతిక తత్వాలను తెలుసుకోవాలి, భౌతిక తత్వంతో భావతత్వాన్ని తెలుసుకోవాలని నేను అంటున్నాను. ఏ ఉదాహరణగా చెప్పాలంటే, భావవాదం బాగా ఉంది, భావవాదం ఎక్కువయ్యి భావవాదమే ఈ ఆధ్యాత్మికంగా భావవాదం ఎక్కువైతే ఏమవుతుంది అంటే మూఢనమ్మక వ్యవస్థ అనేది పెరుగుతుంది. అక్కడ శాస్త్రీయత ధోరణి ఉండదు కాబట్టి మూఢనమ్మక వ్యవస్థ అనేది ఎక్కువ పెరుగుతుంది. అదే భౌతికవాదం చూసుకున్నాం, భౌతికవాదం ఎక్కువైతే ఏమవుతుంది అని దాన్ని చూసుకుంటే, భౌతికవాదం ఎక్కువైతే మనిషిలో నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ మొత్తం దెబ్బతింటాయి. మోరల్ వాల్యూస్ ఉండయి, గౌరవించాలి ఇలాంటిది ఏముండదు, సంబంధ బాంధవ్యాల రిలేషన్స్ అనేది తగ్గుతా ఉంటుంది ఈ భౌతికవాద సిద్ధాంతాన్ని ఎక్కువ అవలంబించడం వలన. అందుకనే నేను చెప్పేది ఏంటిదంటే,
భావవాదంతో భౌతికతను రూపుదిద్దుకోవాలి. భౌతికతలోని భావవాదాన్ని రూపుదిద్దుకుంటేనే ఈ అధునాతన యుగంలో ఈ యుగానికి మనం కొత్త సిద్ధాంతకర్తలుగా ఉండవచ్చు అనేది నా వాదన. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. జై హింద్.